ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల భూములను కాజేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలం పెద్ద పంజానిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం శివశంకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి అభ్యర్థులను గెలిపించండి అని, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడండి అని, 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి మమ్మల్ని గెలిపించండి అని మీడియా సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అభ్యర్థించారు. రాబోయే సార్వత్రిక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటేగౌడ అనే నన్ను మరియు ఎంపీ అభ్యర్థిగా రెడ్డెప్పని ఫ్యాన్ గుర్తుపై మీ ఓట్లు వేసి వైఎస్ఆర్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వీకోటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి శివశంకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల భూములను కాజేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయాలి. టైటిల్ యాక్ట్ ని రద్దు చేయాలి. భూ చట్టాన్ని రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22ని రద్దు చేయాలి. ఏపీ టైటిల్ యాక్ట్ 22ని రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఏపీ టైటిల్ యాక్ట్ 22ని రద్దు చేయాలి. భూ చట్టాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో కేంద్ర పాలిత భారతీయ జనతా పార్టీ పాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఇది ప్రజా వ్యతిరేక చట్టం, భూ హక్కులకు వ్యతిరేకంగా ఉండేటువంటి చట్టం. ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి దాని తరతరాల ముందు నుంచి భూముల పైన హక్కులు మనకు వస్తూ ఉన్నాయి. అటువంటి హక్కులను ప్రభుత్వం హరించేటువంటి ఈ చట్టాన్ని, ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని, ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు ప్రజలందరికీ కూడా దీనిపైన ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ భూ హక్కు చట్టంలో ఎప్పుడూ లేనట్టు దాన్ని పూర్తిగా కూడా ఆ చట్టాన్ని మరి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది, లిటిగేషన్కు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. దాన్ని అధికారులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను శాసించేటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని శాసించేటువంటి ప్రజాప్రతినిధుల చేతుల్లోకి ఆ భూమి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. ఎప్పటి నుంచి ఎప్పుడైనా మనకు సరిహద్దుల్లో కానీ పక్కన కానీ ఎక్కడైనా ఒక డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్ను కింద మనకున్నటువంటి కోర్టులు ఏవైతే మనకి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం దాన్ని అక్కడ కోర్టులో మనం వేసుకోవడం జరిగేది. ఆ కోర్టులో మనకు పారదర్శకంగా జడ్జిమెంట్లు వచ్చేటివి. ఈరోజు అధికారుల చేతికి పూర్తి స్థాయిలో ఆ యొక్క కోర్టుల పరిధిలో లేకుండా వాళ్ళ చేతికి అధికారులు ఇచ్చేటువంటి ఈ చట్టం ద్వారా కూడా తీసుకోవడం జరిగింది. అందుకే ఈ చట్టం ప్రభుత్వాన్ని నిర్దేశించేటువంటి నాయకుల చేతికి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ల్యాండు, మైను, వైను అన్ని రకాలుగా కూడా ఏదైతే దోచుకుంటా ఉందో ఆ రకంగా భూమిని కూడా దోచుకోవడానికి, భూమి పైన కూడా కన్నేశారనడానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అందుకే ఇటువంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలా. రేపు ఉమ్మడి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఈరోజు అధికారంలోకి రేపు వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు సంబంధించి 2వ సంతకమే దానిపైన పెడతానని చెప్పి ఈరోజు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఇటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలపైన ప్రజలకు కూడా అవగాహన కలగాలని ఈరోజు ప్రతులను కూడా దగ్ధం చేసి మరి మా నిరసనను కూడా తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం.
పలకరించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు వైఎస్ రెడ్డి గారు గంగవరం మండలం పెద్ద పంజానీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీబీఎం శివశంకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరూ ఒకసారి పలమనేరు నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడాలని, హస్తం గుర్తుకు ఓటేసి పలమనేరు అభివృద్ధికి తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కోరారు. ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ గారు వస్తున్నారు. ఈరోజు మన పెద్ద పంజాని మండలం దొరస్వామి గారు 2 మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నారు. ఈరోజు మన డిసిసి అధ్యక్షులు గౌరవనీయులు కోడిగారి భాస్కర్ గారు 2 మాటల మీ గురించి ప్రస్తావిస్తారు. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా వారికి, పోలీస్ వ్యవస్థకి, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన టీసీసీ గారు కూడా వచ్చారు. ఆయన కూడా మీకు సలహాలు ఇస్తున్నారు. దయచేసి అందరూ వచ్చేయండి దగ్గరగా. ఆటోలో ఉండాలంతా దిగేయండి. ఆటోలో అక్క దిగేయండి. అందరూ దిగేసి ముందర రండి. దయచేసి చెప్తున్నాము. 5 నిమిషాల్లో శివశంకర్ సార్ వస్తున్నారు. అక్క ఆటోలో ఉండాలి. దిగండి అక్క అన్నా దిగండి. 5 నిమిషాలు ఇలా మన టీసీసీ గారు మాట్లాడుతున్నారు. వినండి. మన పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ గారు వచ్చేశారు. దయచేసి అందరూ కూడా దగ్గరకు రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు. శివశంకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ మీటింగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి. మన ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ గారు ఇచ్చేశారు. శివశంకర్ గారి నాయకత్వం, శివశంకర్ గారి నాయకత్వం, శివశంకర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన డిసిసి అధ్యక్షులు కోడిగారి భాస్కర్ గారు మాట్లాడతారు. ఈరోజు పెద్ద పంచాయతీ మండలంలో నలుమూలల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మన పలమనేరు అభివృద్ధి ధ్యేయంగా పలమనేరును రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో, దృఢ సంకల్పంతో పలమనేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినటువంటి పలమనేరు నడుబొడ్డుగా ఉన్నటువంటి నల్లగుట్లపల్లి శివశంకర్, బీవీఎం శివశంకర్ గారిని మీరు అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే పలమనేరు నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా నుంచి పుట్టేవాడే నిజమైన నాయకుడు. అలాంటి పేదరికాన్ని అనుభవించి కష్ట నష్టాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి మన బీవీఎం శివశంకర్. శివశంకర్ గత 15 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవించి ఈ కష్టాలు మన నియోజకవర్గ ప్రజలకు ఉండకూడదని ఒక సంకల్పంతో చిన్నగా ఎదిగి ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చి ఆయన అభ్యర్థిత్వాన్ని ఆశిస్తే మన ప్రియతమ నేత షర్మిలమ్మ గారు ఆయన్ని గుర్తించి పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనకు
మందే ఆటో 5 సంవత్సరాలు మంచిగా పిల్లలు చదివించుకోండి 2000తో మంచిగా వచ్చేసినా స్కూల్కి పంపిండి బిడ్డలకు యూనిఫామ్ కొనుక్కోండి అదేవిధంగా మిగిలితే ఇంట్లో కట్టించుకోండి 2000తో 5 సంవత్సరాలము మీకు తప్పకుండా ఏ పార్టీలు అయితే డబ్బులు పంచుతా ఉన్నాయో ఆ పార్టీలు పంచే డబ్బు 5 సంవత్సరాలు మీరు ఆరాంగా ఆరోగ్యం చూపించుకోవచ్చు ఒక్కాకు తీసుకోవచ్చు బీడీ డబ్బులు కొనుక్కోవచ్చు ఆ 2000 రూపాయలతో మనం ఒక నిమిషం అయితే 2000 రూపాయలతో 1000 రూపాయలతో మనం 5 ఏళ్ళు బతికే కాదా అవునా అయితే ఇప్పుడు ఈ 2000 రూపాయలు 2500 రూపాయలు ఎక్కువ వచ్చి ప్రతి ఇంటికి ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామానికి ఇది ఓపెన్ స్టేట్మెంట్ అందరికీ తెలుసు ప్రతి ఒక్క మనిషి పంచుతా ఉండేది పోలీస్ శాఖకు తెలుసు అన్ని శాఖలకు తెలుసు ప్రతి ఊళ్ళో అందరికీ తెలుసు ఈ పబ్లిక్ తెలుసు ఆల్రెడీ పంజాబీలో స్టార్ట్ అయినా తెలుసు ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు 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 ఇది నిజమా కాదా నిజమా కాదా ఓకే ఇప్పుడు మీరందరూ పోయి ఏ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికైనా పోయి 2000 ఉండాలి చీజాపినారా ఓటు వేస్తాను 2000 ఇవ్వని చీజాపినారా అలా ఎమ్మెల్యే ఇంటికి పోయి 2000 డబ్బా ఓటు వేస్తాను ఎమ్మెల్యే ఇంటికి పోయారా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడారా వచ్చి 2000 ఆ 2000 కూడా నన్ను చూసి తనగా ఇంకొని ఏం అర్థం కాకుండా 5,000 ఇస్తా ఉంటుంది 2000 కలుపుతాడంట ఆ 2000 కూడా రాదు అంతా పై నుంచి కింద వరకు వచ్చే లోపట్లో 200 500 300 700 800 పంచేది గ్యారెంటీ ఇది అన్నిసార్లు జరుగుతాయి ముందు కావచ్చు హ్యాపీగా మన నాన్న పోవచ్చు ఇది అయితే వేరే దేశం మీద ట్రిప్ పోయేసి రావచ్చు 2000 రూపాయలతో ఏం చేయగలరు చెప్పండి సరే 5 ఏళ్ళు 2000 బతికేస్తారా ఒక రోజు ఖర్చా 2000 ఒక రోజు ఖర్చా ఒక రోజు ఖర్చు ఇచ్చి 5 ఏళ్ళు నేను బతకడాలనుకున్నాను ఒక రోజు ఖర్చు ఇచ్చి 5 ఏళ్ళు నేను తిరిగిస్తానా 5 సంవత్సరాలు నేను తిరిగిస్తానమ్మా నీ చెప్పాలమ్మా పెద్దమ్మా అంటే ఒక రోజు ఖర్చు ఇచ్చేసి ఎమ్మెల్యేలు ఒక రోజు ఖర్చు 2000 500 100 ఎంతో ఇచ్చేసి 5 సంవత్సరాలు ఊళ్ళో రాడా నీళ్ళు లేవు ఊళ్ళో నీళ్ళు లేవు ఊళ్ళో నీళ్ళు అమ్మ ఊళ్ళో నీళ్ళంటే అబద్ధం చెప్తాడమ్మా డౌన్ వేస్తాను నీళ్ళు ఊళ్ళో నీళ్ళు వస్తాడమ్మా డైలీ ఊళ్ళో కనీసం నీళ్ళు ఇక 2000 ఇస్తా ఉన్నారు కదా మీరే మీ ఇంటికి పొలాలు తీసుకోండి మీరే మీ ఇంటికి బోర్లు తెప్పించుకోండి ఆ 2000 మీరే వచ్చేస్తాను అంతా ఆరాంగా మీరే నీళ్ళు తెప్పించుకోండి మా 2000 ఇస్తా ఉన్నారు కదా 2000 నీళ్ళు తెప్పించుకొని బోర్లు వేసుకోండి 2000 బోర్లు తెప్పించుకొని నీళ్ళు తెప్పించుకున్నాడు అదేలా అవునా అమ్మా 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 ఇంకోసారి వెళ్ళమ్మా అందులో అమ్మా ఇంకోసారి వెళ్ళమ్మా అమ్మా 20 కోట్లు అప్పుడు ఇచ్చినారు నాకు సైలెంట్ అయిపోరా నువ్వునని 20 కోట్లు ఎన్ని కోట్లనా 20 కోట్లు అప్పుడు ఇచ్చినారు నువ్వు సైలెంట్ అయిపోయావు కాంగ్రెస్ బయట రాకూడదు లోపల ఉండిపోవాలి కాంగ్రెస్ ఇండియాలో ఈసారి మీరే గెలిచిపోయారు ఉన్నారు సైలెంట్ అయిపోయి 20 కోట్లు కూడా వద్దనుకున్నా 20 కోట్లు కాదుగా 2000 కోట్లు ఇచ్చిన ఈ శంకర్ కొనేకాయాలి ఈ కాంగ్రెస్ పార్టీని కొనేకాయాలి ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీకి 20
నుంచి వచ్చింది బిడ్డ ఎంత ఎన్ని కోట్లపా 2,000 కావాలా 2,400 కోట్లు కావాలా 2,000 కావాలా 2,400 కోట్లు కావాలా అమ్మా మీరు 2,000 కావాలా 2,400 కోట్లు కావాలా దయచేసి 2,000 రూపాయలకి మనమని కొనుక్కోవాలంటే ఈసారి కుదరదు. చీప్ గా 2,000కి 1,000కి 500కి కొనేదానికి మన వల్ల ఇస్తున్నామా? 2,000కి ఈసారి వీళ్ళు ఇచ్చిన తీసి ఇంట్లో పెట్టుకుంటాము. ఓటు జరిగేస్తామా? 2,000 ఇంట్లో తీసుకుంటా ఓటు జరిగేస్తామా? అస్తం గుర్తుకుపోతాయి అందరూ. 400 కోట్లు నీటిగా నిలబడతానమ్మా ఈ బిడ్డ. ఈరోజు నేను 20 కోట్లు వద్దనుకున్నా. నేను ఏ పార్టీ ఇచ్చిన 20 కోట్లు వద్దనుకున్నా. మీరు 2,000 తీసుకోండి, కానీ కాంగ్రెస్ కోటండి. 2,000 తీసుకోండి, మీరు తీసుకోండి. ఇప్పుడు పోనీ ఎందుకు పంచుతా ఉన్నారమ్మా? అమ్మా అందరూ ఇంటికి పంచుతా ఉన్నారు 2 పార్టీలలో. పోయి తీసుకోండి, కాంగ్రెస్ కు ఓటేయండమ్మా. పల్లమనేరు ప్రజలందరికీ నమస్కారం. రాబోయే సార్వత్రిక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటయ్య గౌడను, ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పని ఫ్యాన్ గుర్తుపై మీ ఓట్లు వేసి వైఎస్ఆర్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలు మీరందరూ కూడా 2019లో నాకు అవకాశం కల్పించారు. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ, మీకు అందరికీ కూడా తెలుసు గతంలో ఉన్నటువంటి పాలకులు ఏనాడైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరినైనా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉండిందా? నేను శాసనసభ్యుడైన తర్వాత ప్రజల్లో ఎలా కలిసిమెలిసి ఉన్నానో, గత పాలకులు ఎలా ఉన్నారు అని మీరు గమనించగలరని కూడా నేను ఆశిస్తూ ఉన్నా. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలు మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన ఒక్క నియోజకవర్గానికి 2,700 కోట్ల రూపాయలను డిపిటీ కానీ నాన్ డిపిటీ కానీ అదేవిధంగా అభివృద్ధి డెవలప్మెంట్స్ ఏదైతే గ్రామాలకు రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు గ్రామాల్లో రూపురేఖలు మార్చి ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందిందా లేదా మీరందరూ కూడా గమనించండి. అదేవిధంగా నేను శాసనసభ్యుడైన తర్వాత ఏదైతే మన నియోజకవర్గంలో 1,00,000 గడపలు ఉన్నాయో ప్రతి గడపకు కూడా 2 సార్లు అంటే 2 లక్షల గడపలు తొక్కినట్టు అవుతుంది. ప్రతి గడపకు కూడా నేను 2 సార్లు వచ్చాను. ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ చెప్పినా వాటినన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ నిరంతరం ఆనాడు నేను 2019 ఎన్నికల ముందు ఏదైతే చెప్పానో మీ కుటుంబ సభ్యుల్లాగా ఉంటానని, ఆ విధంగా మీ కుటుంబ సభ్యుల్లాగా మీతో అంతా కూడా నేను కలిసిమెలిసి గడపడం జరిగింది. మీరందరూ కూడా గమనించారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించండి. నేను రాబోయే 5 సంవత్సరాల్లో ఇదే విధంగా మీతో అందరితో కలిసిమెలిసి ఉంటూ మీకు అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఒక మీ కుటుంబ సభ్యుల్లాగా నేను ఉంటానని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. మీరు గమనించాల్సింది ఒకటే, ప్రతిపక్షాలు ఎంతమంది ఉన్నా ఈరోజు అభ్యర్థులు ఎంతమంది పోటీ చేసినా మీరు గమనించండి. 5 సంవత్సరాలు
కరోనా వచ్చినటువంటి 2-2.5 సంవత్సరంలో మిమ్మల్ని ఎవరైనా పట్టించుకున్నారా? ఎప్పుడైనా వచ్చి మీ ఇంటి దగ్గరికి కనీసం మీరు బాగున్నారా, మీ బిడ్డలు బాగున్నారా అని అడిగినటువంటి వారు ఎవరు? అది కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఎక్కడైనా సరే ఈ నియోజకవర్గంలో గతం కంటే ఎక్కువగా అభివృద్ధి చేశామా లేదా అని కూడా ప్రజలందరూ మీరు గమనించండి. ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నానంటే, గతంలో ఏ శాసనసభ్యుడైనా ఎన్నికలు జరిగినప్పుడు ప్రజల్లోకి వచ్చేవాళ్ళు, ఎన్నికలు అయిపోతే కనుమరుగయ్యేవాళ్ళు. అలాంటి పరిస్థితి లేకుండా పూర్తిగా మార్పు తీసుకొచ్చి ఈ పలమనేరు ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో నేను ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. అదేవిధంగా ఏదైతే జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మీరు అవకాశం ఇచ్చిన తర్వాత నాకున్నటువంటి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత అంతా కూడా అటు బెంగళూరు ఇటు చెన్నై వెళ్ళి అందరూ కూడా ఉద్యోగం కావచ్చు, ఉపాధి రీత్యా కావచ్చు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీల్లో. అలాంటి కంపెనీల్లో కూడా అన్నీ మాట్లాడుకున్నాం. మాట్లాడి ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది చెన్నై టు బెంగళూరు. ఇక్కడ మనకు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఈ నేషనల్ హైవే ద్వారా మనకు బెంగళూరు నుంచి ఇక్కడికి రావటం 1.5 గంటన్నర, చెన్నై నుంచి ఇక్కడికి రావటం 2 గంటల సేపు పడుతుంది. కాబట్టి ఆ కంపెనీలతో మాట్లాడి మా ప్రాంతంలో పలమనేరు నియోజకవర్గంలో సాఫ్ట్వేర్ హబ్ని మేము తీసుకొస్తాం, మీరు కంపెనీలు మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది గతంలోనే. అప్పుడు కరోనా కారణం వల్ల కొన్ని కంపెనీలు ముందుకు రాలేదు. ఖచ్చితంగా జరగబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎంతో కొంత కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీరు గమనించండి, ప్రతి గ్రామంలోన ఈరోజు ఏదో ఒక రకంగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒక రకంగా ప్రతి కుటుంబానికి మంచి జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ఎన్నికలు పూర్తయ్యేదాకా అబద్ధాలు చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కనుమరుగైపోతారు. ప్రజలు 2014 నుంచి 2019 వరకు మీరు అనుభవించినటువంటి బాధ కావచ్చు, మీకు అనుభవం వచ్చింటుందని కూడా నేను నమ్ముతున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో వాటన్నిటినీ కూడా పూర్తిగా అమలు చేసి ఈరోజు మీకు మంచి జరిగింటేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని కూడా నేను నమ్ముతా ఉన్నా. అది మీ అందరికీ కూడా తెలుసని కూడా నేను అనుకుంటున్నా. కాబట్టి రానున్న ఎన్నికల్లో మీరందరూ కూడా నాపై మరియు మా పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారిపై మీరు దయ ఉంచి మీరందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తారని నేను ఆశిస్తాను. పాత్రికేయ మిత్రులకంతా కూడా నమస్కారం. ఈరోజు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించండి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడండి అని కోరారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి మమ్మల్ని గెలిపించండి అని కోరారు. పోటీ చేస్తున్నా. అదేవిధంగా పార్లమెంటుకు దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ పైన పోటీ చేస్తున్నారు. మా ఇద్దరికీ కూడా సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను ఈ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా నేను నమస్కరించి కోరుకుంటున్నా. ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను
ఆపవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా తెలుసు ఆ రోజు మన పరిస్థితి ఎలాగుందో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగినటువంటి నాయకత్వం, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆ రోజు అవకాశం కల్పించారు. ఆ రోజు చాలా కార్యక్రమాలు కొత్త రాష్ట్రానికి ఈరోజు పోలవరం కానీ, అదేవిధంగా రాజధాని లాంటివి కానీ, పెట్టుబడులు తేవడంలో కానీ రకరకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ఆ ప్రభుత్వంలో చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని ప్రజలను అడిగిన తర్వాత 2019లో ఆయనకు అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల తర్వాత, ఎన్నికలకు మునుపు ఆయన చెప్పినటువంటి మాటలు కానీ, ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదలు పెట్టారో అవన్నీ కూడా పూర్తిగా నాశనం చేశాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఏ ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన వెంటనే మంచి కార్యక్రమాన్ని తలపెడతాడు. కానీ మరి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చినప్పుడే ఈ రాష్ట్రాన్ని కూలుస్తాడనేటువంటిది ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు చెప్పినా చాలా మందికి అర్థం కాలే. ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం నేను రేట్లు తగ్గించేస్తానన్నాడు. మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు, డీజిల్ పెట్రోల్ ధరలు, అదేవిధంగా ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, చెత్త పన్ను, మరి రకరకాలుగా కూడా విపరీతంగా ఛార్జీలు పెంచడం, పన్నులు వేయడం చేశాడు. మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఏమైనా కొనసాగిస్తాడంటే ఆ సంక్షేమాన్ని పూర్తిగా కట్ చేశాడు. అన్ని రకాలుగా మైనారిటీలకు ఇచ్చేటువంటి రంజాన్ తోఫా కావచ్చు, మరి మిగతా క్రిస్టియన్లకు, హిందువులకు ఇచ్చేటువంటి సంక్రాంతి కానుకలు కావచ్చు, అదేవిధంగా దుల్హన్ పథకం కావచ్చు, మరి పెళ్లి కానుకను కావచ్చు, చంద్రన బీమా పథకాలు ఒక రకమైనటువంటివి కాదు, మంచిగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కట్ చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక పక్క ఆయన ఏమైనా కొత్తగా ఈ రాష్ట్రానికి ఆయన పెట్టుబడులు తెచ్చి రాష్ట్రానికి ఆదాయం సంపాదించి చేస్తాడంటే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఒక్క పెట్టుబడి తెచ్చినటువంటి దాఖలాలు లేవు. 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండే పెట్టుబడులను బయట రాష్ట్రాలకు తరిమేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొత్తగా ఈ పెట్టుబడి నేను తెచ్చా, ఇక్కడ ఇంత సంపదను సృష్టిస్తున్నా, ఇక్కడ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చాను అని మచ్చుగా కూడా ఈ రాష్ట్రంలో చెప్పే పరిస్థితి లేదు. భయపడి బెదిరించి పెట్టుబడిదారులందరూ రాష్ట్రం నుంచి బయటకు పోయేటువంటి పరిస్థితి పూర్తిగా కలిగింది. గతంలో తీసుకున్నటువంటి రాజధాని స్వాగతించింది జగన్మోహన్ రెడ్డి, అయిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్లో వేసింది జగన్మోహన్ రెడ్డి. ఒక రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత దీనికి ఒక రాజధాని చాలదు, నేను 3 రాజధానులు కడతానంటే ఆయన వివేకం ఏ రకంగా ఉందో మరి క్లీన్గా ఆ ఒక నిర్ణయంలోనే తెలిసిపోతుంది. ఈరోజు పోలవరాన్ని పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడు. యువకులకు చెప్పినటువంటి నేను అధికారంలోకి వస్తానే ప్రతి సంవత్సరం మీకు జాబ్ కార్డ్ రిలీజ్ చేస్తానన్నాడు. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కానీ చేయలే. మరి వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తిని కట్ చేశాడు. మరి 2,30,000 మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, పెట్టుబడులు రాలేదు. అన్ని రకాలుగా కూడా యువకులు నాశనం చేశాడు. ఉద్యోగస్తుల కన్నా న్యాయం చేశాడంటే గత ఎన్నికల్లో ఉద్యోగస్తులు మొత్తం కూడా వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు అదే ఉద్యోగస్తులు 99.9% ఈ పాలన వ్యతిరేకిస్తున్నారంటే ఆ పాలన ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఉద్యోగస్తుడికి 1వ తేదీన జీతం రాకుండా ఉన్నటువంటి సందర్భం లేదు. ఈరోజు ఈ నెల జీతం వస్తుందో రాదో తెలియదు, కనీసం మా జీతం మాకు ఇస్తే చాలు అనేటువంటి పరిస్థితికి ఉద్యోగులు వచ్చారు. ఉద్యోగుల పరిస్థితి అట్లుంటే రిటైర్మెంట్ అయినటువంటి విశ్రాంతి ఉద్యోగులకు వాళ్ళు ఉద్యోగం 35 సంవత్సరాలు చేస్తే వాళ్ళు కూడబెట్టుకునేటువంటి పిఎఫ్ రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో బిడ్డలు పెళ్లి చేసుకోవడానికి ఉపయోగపడే డబ్బుల్ని మరి నీకు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు నీకు బాండ్ రూపంలో ఇస్తారంటే అంతవరకు ఆ ఉద్యోగస్తుడు బతికుండాలి కదా. ఆయన సంపాదించిన డబ్బులు మళ్ళీ ఆయన చూసే పరిస్థితి కూడా లేకపోతే అటు ఉద్యోగస్తులు లేదు, రిటైర్మెంట్ ఉద్యోగస్తులు లేదు, లేదా వ్యాపారస్తులు బాగున్నారంటే వ్యాపారస్తులు దారుణంగా వాళ్ళపైన ఎవరైనా మాట్లాడినా బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. మరి లేదు ఇంకెవరైనా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు, ఇంకెవరైనా కూలీలు
వాళ్ళన్నా బాగున్నారంటే ఆ ఇసుక గతంలో ఉచితంగా ఇసుక వచ్చేది, ఈరోజు ఇసుకను లూటీ చేస్తున్నారు. మొత్తం తీసుకెళ్లి కర్ణాటకకు ఇసుక అమ్ముతా ఉన్నారు. ఇక్కడ ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఎక్కడైనా ఇసుక దొరకాలన్నా ఆ పార్టీ నాయకులు నేను చెప్పిందే ఈ రేటుకు కొనుక్కోవాలంటున్నారు. ఇంకెవరైనా ఇండస్ట్రియలిస్టులు చిన్న చిన్న వాళ్ళు మైనింగ్ చేసుకునే వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకొని దాన్ని ఏదైనా గ్రానైట్ ఇండస్ట్రీస్ లాంటివి ఎంఎస్ఎం ఇండస్ట్రీస్ ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళు పూర్తిగా మూతేసుకునే పరిస్థితి వచ్చారు. వాళ్ళపైన లూటీ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాలుగా కూడా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఇంకొక పక్క నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేటువంటి జగన్ రెడ్డి ఈరోజు ఎస్సీకే ఇచ్చిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ లేదు. వాళ్ళకి ఎస్సీ యాక్షన్ ప్లాన్లో వాళ్ళకు దామాషా ప్రకారం బడ్జెట్లో రావాల్సినటువంటి నిధులు వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళ కార్పొరేషన్ నుంచి, ఎస్సీ కార్పొరేషన్ నుంచి, మైనారిటీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి ఏమైనా వచ్చే నిధులు వాళ్ళకి డైరెక్ట్గా వస్తున్నాయంటే ఒక్కరికి కూడా ఉపాధి కలిగే పరిస్థితి లేదు. గతంలో ఏదో ఆదరణ పథకం కింద పనిముట్లు ఇస్తామంటే ఆ కార్యక్రమం లేదు. లేదా విద్యార్థులు చదువుకున్న వాళ్ళు బాగున్నారంటే చదువుకునే వాళ్లకు నేను అమ్మఒడి వేస్తా ఉన్నాను, ఆ రోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానన్నాడు. ఈ రోజు ఒక బిడ్డకి అమ్మఒడి వేస్తున్నారు. ఆ అమ్మఒడన్నా తీసుకుని సక్రమంగా కాలేజీలకు కడుతున్నారంటే అది అమ్మఒడి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు ఎన్ని ఉన్నాయో పాప, మా తల్లిదండ్రుల బాధలు, అకౌంట్లో డబ్బు పడినప్పుడు వాళ్ళు రకరకాలుగా ఆ ఇబ్బందులు తెలియకుండానే అకౌంట్ నుంచి వాడుకోవడమో, లేదు గతంలో అప్పు చేసింటే ఆ అప్పుకు బ్యాంకు వాళ్ళు జమ చేసుకోవడమో చేస్తే ఆ విద్యార్థుల్ని మానసికంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ వేధిస్తూ ఉంటే వాళ్ళ చదువులు ఎంత నష్టపోతున్నారు, వాళ్ళ చిన్న వయసులో వాళ్ళపైన ఎంత ప్రభావం పడుతుంది అనేది దాన్నైనా అర్థం చేసుకుంటాడంటే దాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి అన్ని రకాలుగా విద్యాపరంగా నాశనం అయిపోయారు, విద్యార్థులు పోయారు, యువకులు పోయారు, ఎస్సీలు బలహీన వర్గాలు పోయారు, ఉద్యోగస్తులు పోయారు, వ్యాపారస్తులు పోయారు. ఇంక ఏ వర్గం సంతోషంగా ఉంది అని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉండే కోటరీ వాళ్ళు తప్పించి ఇంకెవరు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారో చెప్పగలరా అని అడుగుతా ఉన్నారు. కనీసము ఎవరికైనా చెప్పాలన్నా పూర్తిగా కూడా తప్పుడు ప్రచారాన్ని చేస్తారు. ఎన్నికలు వస్తే ఒక్కొక్క డ్రామా స్టార్ట్ చేస్తాడు. 14 ఎన్నికల్లో నేను తండ్రి లేని బిడ్డను, దిక్కు లేని బిడ్డను, నా కోటేయమని ఆ రోజు డ్రామా మొదలుపెట్టాడు. 2019 వస్తే నా కోడి కత్తుల మీద పొడి చేసినారు, నా కోడి కత్తిలో చంపేదానికి ప్రయత్నం చేసినారు అంటాడు. మళ్ళీ మా చిన్నాయన్ని గొడ్డలతో నరికేసినారు అని అంటాడు. మరి గొడ్డలతో నరికేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాడు. 24 ఎన్నికలు వస్తే మళ్ళీ గులకరే నన్ను ఎవడో కొట్టినాడు, మొత్తం కన్ను కనపడలేదు అని చెప్పి ప్లాస్టర్ వేసుకొని, ఒకటి కన్ను కనపడలేదు అంటాడు, మంత్రి ఇంకోరు ప్లాస్టర్ వేసుకొని తిరుగుతాడు. అంటే ప్రతి ఎన్నికల్లో డ్రామాలు ఆడతారు. ఇంకొక పక్క మతాలను అడ్డం పెట్టుకుంటారు. ఈరోజు మైనారిటీస్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసింది కాబట్టి, బీజేపీతో కలిసింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయద్దు, పూర్తిగా కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని ముస్లింల పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్ఆర్సీ అంటారు, సిఏఏ అంటారు. అసలు ఎన్ఆర్సీకి, సిఏఏకి మద్దతు పలికింది ఎవరు అని అడుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 25కి 25 ఎంపీలు గెలిపించండి, నేను మోడీ మెడల్ వంచేస్తా కేంద్రంలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కూడా మన చెవుల్లో గిర్రని తిరుగుతూ ఉన్నాయి. నీకు 22 మంది ఎంపీలను ఇచ్చి రాజ్యసభ 5 మందిని ఇస్తే 27 మందిని నీకు ఎంపీలను ఇస్తే నువ్వు మోడీ మెడల్ ఆడొచ్చివి. అతను పెట్టిన బిల్లులు కానీ మిథున్ రెడ్డి సహకరించా, విజయసాయి రెడ్డి సహకరించా. మరి ఈరోజు పూర్తిగా మీ ఎంపీలే ఆ బిల్లులకు మద్దతు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సబ్బు అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా మైనారిటీల కోసం, మైనారిటీలకు మత విశ్వాసాలు కానీ అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడింది. వాళ్ళ మత విశ్వాసానికి ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా అడ్డుకుంటుంది. 1999లో ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. ఆ రోజు ఎక్కడ హైదరాబాద్లో అల్లర్లు జరగలేదు. అంతకుముందు అల్లర్లు జరిగినాయి, ఎప్పుడు అల్లర్లు జరగలే. అప్పుడే ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు డబ్బులు ఇచ్చేది మొదలుపెట్టారు, షాదీమహల్కు డబ్బులు ఇచ్చేది మొదలుపెట్టారు, ఉర్దూను అధికార భాషను చేశారు, హజ్భవన్లు కట్టాం, రకరకాలుగా 1999లో ముఖ్యమంత్రి అయినప్పుడు చేశాడు. 2014లో మళ్ళీ ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. 2014లో ఎన్డీఏతో కలిసిన తర్వాత ఆ రోజు అన్ని రకాలుగా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఆ రోజు రంజాన్ తోఫా ఇచ్చింది తెలుగుదేశమే, దుల్హన్ పథకం ఇచ్చింది అంతే. ఆయనకు ముఖ్యమంత్రి మళ్ళా కావాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్ర ప్రజలకు, ఇప్పుడున్నటువంటి యువకులకు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆయన ఈ రాష్ట్ర పగ్గాలు చేపట్టవలసినటువంటి సమయం ఖచ్చితంగా వచ్చింది. నేను అందుకే అందరినీ అప్పీల్ చేస్తున్నా, రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేస్తున్నా, ఈ నియోజకవర్గ ప్రజలను అప్పీల్ చేస్తున్నా,
ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఒకసారి చూడండి. గత ప్రభుత్వంలో నేను తెచ్చినటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? ఈరోజు రాష్ట్రాల్లో నియోజకవర్గాల్లో గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. అది ప్రభుత్వాలు మారడానికి ప్రజల అభివృద్ధికి అసలు సంబంధం అనేది ఉండదు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలా? ఎన్నికల తర్వాత మన ప్రజాభివృద్ధి కోసం ప్రజల సమస్యలు పరిష్కరింపజేయడానికి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాలి. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఆ సిస్టాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టేశారు. గత ప్రభుత్వంలో నేను తెచ్చినవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడు. ఇదే నియోజకవర్గంలో కైగల్ డ్యామ్ తెచ్చా, అది కోల్డ్ స్టోరేజ్ పెట్టాడు. మనకిక్కడ షాదీ మహల్స్, అదేవిధంగా మైనారిటీస్కి కావాల్సినవి బీసీ కమ్యూనిటీ హాల్స్, ఎస్టీ కమ్యూనిటీ హాల్స్, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్, అటుపక్క వీకోట్లో, ఇటుపక్క పలమనేరులో, వీకోట్లో డిగ్రీ కాలేజీ, మరి ఇక్కడ మార్కెట్కి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ కోసం తీసుకొచ్చినటువంటి 33 ఎకరాలు అట్లే పడేశారు. ఇక్కడ ఇదే పట్టణంలో కళాక్షేత్రం తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్ పడేశారు. ఈఏపీ రోడ్లు తెస్తే 139 కోట్ల రూపాయల రోడ్లు తెస్తే దాని ఈరోజు కూడా మరి ఫోర్స్లో ఉన్నాయి, దాన్ని తీసి పక్కన పెట్టారు. బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తెస్తే దానికి సంబంధించి ల్యాండ్ అలాట్ చేస్తే 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి డబ్బుతో కూడా ఇస్తే దాన్ని తీసుకొచ్చి ఈ రోజు దాకా దాన్ని ఊసే లేకుండా పడేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తెస్తే దాన్ని అసలు ఊర్లోనే లేకుండా ఎక్కడో చిత్తూరు హెడ్ క్వార్టర్లో బాడిగింట్లో పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఏం చేశారో అని అడుగుతా ఉన్నారు. ఆ రోడ్లన్నీ ఆగిపోయినాయి. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఆ కమ్యూనిటీస్కి తెచ్చినటువంటివన్నీ కూడా అయిపోయినాయి. మరి అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇటువంటివన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చాలా కార్యక్రమాలు అయిపోయినాయి. ముఖ్యంగా ఈ త్రాగునీటికి సంబంధించినటువంటి గంగన శిరస్సు స్టేజ్ 1 క్లియరెన్స్ తీసుకొచ్చి పెడితే దాన్ని అయిపోయింది. రాయలపేట నుంచి మాధవరం రోడ్డు చిత్తూరుకు డైరెక్ట్గా పోతుంది. అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి డబ్బులు శాంక్షన్ చేసి ఆర్ఎన్బి నుంచి టెండర్లు కూడా అయిపోతే దాన్ని కూడా ఎత్తి పక్కన పడేశారు. అంటే ఒక రకంగా కాదు, చెప్పాలంటే ఈ రోజంతా చెప్పచ్చు. దాదాపు 1000 కోట్లు నుంచి 1200 కోట్ల రూపాయలు ఈరోజు అన్ని రకాలుగా ఇదే మున్సిపాలిటీలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ సిప్ అనేటువంటి ప్రోగ్రామ్ దాదాపు 55 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి పెడితే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా కూడా ఎవరైనా గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనా పనులు తెచ్చి పనులు చేసి కొన్ని ఆగిపోతే ముఖ్యంగా రైతులకు ఒక కోల్డ్ స్టోరేజ్ తెస్తే అది కూడా మామూలుగా 5 కోట్లు పెట్టి కోల్డ్ స్టోరేజ్ కడతా ఉంటే దాన్ని కూడా పిల్లర్స్ కింద పెట్టి అట్లా ఆపేశారు. అంటే ఒక పైశాచికమైనటువంటి ఆనందం చెందేది తప్పించి ఒక సైకో చేసే పనులు తప్పించి మానసిక స్థితి సరిగా లేనటువంటి వాళ్ళు చేసే పరిస్థితిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కూడా ఉంది. అదేదో నేను చెప్పేది కాదు. ఆయన మానసిక స్థితి గురించి నేను మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడుగా అమర్నాథ్ రెడ్డిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగానో లేదంటే మాజీ మంత్రి నేను మాట్లాడితే అది తప్పు అవుతుంది. సొంత వాళ్ళ తోడపుట్లే మాట్లాడుతున్నాడు. ఇదే పలమనేరులో వచ్చి ఆ టవర్ క్లాక్ ముందర క్లీన్గా మా అన్నగారి మానసిక స్థితి సరిలేదు, మా చిన్నాయన్ని చంపింది అవినాష్ రెడ్డి, ఆయన కాపాడుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికీ ఓట్లు వేయద్దండి అని చెప్పి ఊరూరు వాళ్ళ తోడపుట్లు తిరుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఆ రకమైనటువంటి పరిస్థితి ఇచ్చింది తెలుగుదేశమే. షాదీ మహల్కు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే, వాళ్ళ విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే, ఈరోజు హజ్కు పోతే 1,00,000 రూపాయలు ప్రకటించింది తెలుగుదేశమే. అన్ని రకాల కార్యక్రమాలు ఈరోజు ఇస్లామిక్ బ్యాంక్ తెచ్చింది తెలుగుదేశమే. మరి అన్ని రకాలుగా వాళ్ళకి మైనారిటీ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే. అన్ని రకాలుగా మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైనా ఆగాయని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్డీఏతో 2014 నుంచి 19 వరకు ఉంటే ఆ రోజు మళ్ళీ మోడీతో బయట వచ్చి నిలబడి మాట్లాడింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. 1999లో మోడీని వ్యతిరేకించి గుజరాత్లో జరిగిన అల్లర్లలో డైరెక్ట్గా ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని మాట్లాడింది చంద్రబాబు నాయుడు. 2014లో ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఢిల్లీకి పోయి నిలదీసింది చంద్రబాబు నాయుడు. ఇవి రెండు చేసింది చంద్రబాబు నాయుడు. నువ్వేం చేసావు అని అడుగుతావు. 2019లో నువ్వు ఎన్నికల్లో ఓట్లు వేసుకొని ఎన్ఆర్సీకి సిఏఏ బిల్లులకు నువ్వు మద్దతు ఇచ్చి నువ్వు పోయి మళ్ళీ మోడీ కాళ్ళు పట్టుకునింది చంద్రబాబు నాయుడు కాదు కదా. మోడీ కాళ్ళు పట్టుకునింది ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నీ కేసుల కోసం. నువ్వు ఒక పక్క మోడీ కాళ్ళు నువ్వు పట్టుకొని కేంద్రంలో నీ కేసుల నుంచి బయటపడడానికి ఇంకొక పైన బురదేసేటువంటి కార్యక్రమం ఎంత మాత్రం సబబుని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో అందుకే ఎవ్వరూ సంతోషంగా లేరు. ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణే
గతంలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలు. ఆ శాసన మండలి ఎన్నికల్లో అసలు ఏ పార్టీ ప్రచారం చేయలే. ఆ రోజు యువకులు మొత్తం కూడా వన్ సైడ్గా వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్రం మొత్తం గెలిపించారు. నిన్న జరిగిన పోలింగ్లో ఏదైతే ఉద్యోగస్తులు జరిగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించినటువంటి ఆ పోలింగ్ శాతం ఎప్పుడూ భారత చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అంతమంది పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకున్నటువంటి సందర్భమే లేదు. 99.9% పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకున్నారు. 95, 96, 97% పోలింగ్ చేశారు. అంటే వన్ సైడ్గా ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగిన నాయకుడే ఇప్పుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది. అందుకోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ కట్గా నేను రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను తెలుగుదేశం పార్టీతో కలిశాను. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ఎన్డీఏను కూడా కలిపే ప్రయత్నం చేశాను. నేనే ఎన్డీఏతో నేను కలిపేదానికి కారకుడు నేనే. దానికి కారణం నా యువకుల భవిష్యత్తు కోసమే క్లియర్ కట్గా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడుకు ఉందా లేదా అని పక్కన పెడితే, ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీ ఎక్కువ కాలం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. వాటికి ఓట్లు వేయాలా అని మనకు ఆలోచన వచ్చినా ఖచ్చితంగా మన నెత్తిన మనం భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టే. మన నెత్తిన పెట్టుకుంటే మనం భస్మం అయిపోతాం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటరు ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్క ఓటరు ఆలోచించుకునే సమయం ఇది. అందుకే నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు, ఆగిపోయిన కార్యక్రమాలు అవన్నీ కూడా పూర్తి చేసి ఇవ్వడానికి నేను ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా చేస్తాను. ఇవే కాకుండా ఆ రోజు ఇంకెవరు వచ్చినా, ఎందుకంటే నేను నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే కాపురం ఉంటున్నా. అందరిలాగా నేను ఏదో బెంగళూరు నుంచినో హైదరాబాద్ నుంచినో ఆపరేట్ చేసే మనిషిని కాదు. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఉంటున్నా. ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా అందుబాటులో ఉంటా. మీకు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు. మీకు మధ్యవర్తులు అవసరం లేదు. నేను ఎవరు వచ్చినా పనిచేసేటువంటి వ్యక్తిని. నేను ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తా. ఎన్నికల తర్వాత అందరికీ కూడా, ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సమానంగా నేను చేయగలిగినటువంటి సహాయం చేస్తానని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. మరొకసారి దయచేసి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి నాయకత్వం మనకు అవసరం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చెయ్యాలి కాబట్టి ఆయన అభ్యర్థిగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా అటు జనసేనకు సంబంధించి ఆ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచేటువంటి యువకులు మొత్తం కూడా ఈరోజు ఈ ఎన్నికల్లో నా గుర్తు సైకిల్ గుర్తు కాబట్టి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు గారు కూడా సైకిల్ గుర్తు కాబట్టి 2 ఓట్లు దయచేసి ఈ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటును సైకిల్ గుర్తు పైన 2 ఓట్లు పార్లమెంటుకు, అసెంబ్లీకి 2 ఓట్లు వేసి మంచి మెజారిటీతో, థంపింగ్ మెజారిటీతో ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా నన్ను గెలిపించండి. నాకు ఈ 3 రోజులు కష్టపడి దయచేసి ఈ నియోజకవర్గంలో నాకున్నటువంటి కార్యకర్తలు కానీ, నన్ను అభిమానించే వాళ్ళు కానీ దయచేసి ఈ 3 రోజులు నా కోసం పనిచేయండి. నేను రాబోయే 5 సంవత్సరాలు నేను మీకోసం పనిచేస్తానని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. వీకోటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి శివశంకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తప్పకుండా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండమ్మా, కానీ ఓటు కాంగ్రెస్ కి ఇద్దరు డబ్బులు ఇస్తే రాత్రి వస్తా ఉన్నారు. 2000 నా గురించి, నీకు 500 వస్తా ఉంటా, కానీ నా గురించి ఇప్పుడు 2500 వస్తాను. 500, 2500, 2500 వస్తుంది మీకు. దయచేసి ఈ 2000 రూపాయలు చూసుకొని మీరందరూ ఓటు కాంగ్రెస్ పార్టీకి అయింది. 2400 కోట్లు నేను అభివృద్ధి చేసి చూపిస్తా. 2400 కోట్లు మీ బిడ్డలందరికీ అభివృద్ధి చేస్తా. సరేనమ్మా? తప్పకుండా. జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా, అస్సం గుర్తుగా. తప్పకుండా. ఇలాగా మన ముందుకు వచ్చాడు మన శంకరన్న. దయచేసి మీరందరూ కూడా బిడ్డగా, తల్లుడిగా, కొడుకుగా, అల్లుడిగా ఆశీర్వదించి ఆయన గెలిపించుకొని మన పల్లెల్ని గెలిపించుకొని మనం అందరూ కూడా బాగుపడాలని మా అందరినీ కూడా కోరుకుంటున్నాం. మిత్రులారా, దయచేసి అస్సం గుర్తుకు ఓటేయాలి. శంకర్ గారు గెలుపుతాను. మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, ఓకే.
అమ్మా మీరందరూ ఇప్పుడు చాలా ఆలోచనతో నెల నేను చెప్పేది, అందరూ చాలా ఆలోచనతో నెల నేను చెప్పే ప్రతి ఒక్క ఓడు మీరందరూ వినాల్సిన పరిస్థితి ఉంది. వీకోట ప్రజలందరూ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి మనిషి, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరూ ఈ మాటను అబ్జర్వ్ చేయాల. అమ్మా మీరు కదా తల్లి, ప్రశాంతంగా మీరు వినాల, మీరందరూ వినాల నేను మాట్లాడేది. అమ్మా ఈరోజు మన 5 ఏళ్ళకి సరిపడేంత, మన 5 ఏళ్ళు సుఖంగా సంతోషంగా బిడ్డలను చదివించుకునేదానికి, అదేవిధంగా స్కూళ్ళకు పంపించి హాస్పిటల్ ఖర్చులకి ఈ 5 ఏళ్ళకి సరిపోయేంత దుడ్డు ఈ రోజు ఎమ్మెల్యేలు ఇద్దరు పంచుతూ ఉన్నారు. ఆల్రెడీ వీకోట మండలంలో స్టార్ట్ అయినాయి, అన్ని మండలాల్లో స్టార్ట్ అయినాయి. ఏదో 300, 500తో సరిపెట్టుకుంటా ఉండ్రి. ఈ రోజు నేను వచ్చేకుండకి ఇద్దరు ఎమ్మెల్యేలకి తలకాయ నొప్పి స్టార్ట్ అయింది. ఇద్దరికి తలకాయ నొప్పి స్టార్ట్ అయ్యి ఇదేమైనా 500తో 300తో కొనేద్దామనుకుంటున్నా. ఇప్పుడు 2000, 2500 ఇస్తే గానీ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి 2000, 2500 అంటూ ఉన్నారు. ఆల్రెడీ వీకోటలో ప్రతి ఇంటి ముందర అమ్మా 2000 ఇస్తామమ్మా ప్రోగ్రామ్ పోవద్దు, అమ్మా 2000 ఇస్తామమ్మా ప్రోగ్రామ్ పోవద్దు, అమ్మా 2000 అమ్మా నీరు వస్తుందమ్మా ప్రోగ్రామ్ పోవద్దు. ఎక్కడ చూడు వీకోటాను, ఎక్కడ చూడు 2000, 2000, 2000 అమ్మా మీకు 2000 వస్తామమ్మా పార్టీల నుండి 5 ఏళ్ళు సరళగా బతకచ్చు, 5 ఏళ్ళు మీ పిల్లలు చదివించుకోవచ్చు. ఈ 2000తో, ఈ 2000తో హాస్పిటల్ కూడా పోవచ్చు. ఇంకా ఏమన్నా హోమ్ శక్తి గుళ్ళు కూడా ఈ 2000తో పోవచ్చు, రావచ్చు. 5 ఏళ్ళు మీరు చల్లగా బతకచ్చమ్మా 2000తో. హ్యాపీగా ఉండండి అమ్మా. మనం మామూలుగా ఎవరికి ఇస్తే వాళ్ళకే కదా ఓటేసేది. ఈసారి 500 జాస్తి ఇస్తే వారికి ఓటు వేద్దాం. 2000 ఇస్తే ఈసారి ఆలోచన చేద్దాం. ఎవరికి ఇస్తే వాళ్ళకి ఓటు వేద్దామమ్మా. అవునా కదా? కాదా? అవునా కాదా? ఇంకేమి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకైనా మనం ఓటు వెళ్తుంది. కాబట్టి తప్పకుండా అమ్మా 2000 రూపాయలకి 2 ఏడాదులు 5 ఏడాదులు 2000తో బతికేగలుగుతుందా? బతికేగలలేదా? 2000తో 5 సంవత్సరాలు బతికేగలలేదమ్మా? 2000 రూపాయలు ఇప్పుడు వాయిదా 2500 వీధా 2000 వాయిదా 3000 ఒకరికి మించి ఒకరు పంచుతా ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు. అయితే బతికే కాదా మనము? అట్లయితే మనము ఈసారి 2500 ఇస్తే 5 ఏళ్ళు మనం బతికే కావాలా? ఈ 2000 పంచే వాళ్ళకి మనం ఓటేయమా? అవునా? 2000 రూపాయలు పంచితే ఓటేయరా ఈసారి? 2000కి 5 ఏళ్ళు బతికే కావాలనా? అవునమ్మా? అట్లయితే నేను ఇప్పుడు చెప్తాను చూడమ్మా. నెలకి 8333 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు ప్రతి మహిళ కుటుంబంలోని పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్ కి 8333 రూపాయలు పడేది గ్యారెంటీ. ఎందుకు? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి. నరేంద్ర మోడీ గారు గట్టి దిగి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి. ఆయన ప్రధానమంత్రి అయితే మీకు 8333 రూపాయలు వస్తుంది. ప్రతి నెల మీ అకౌంట్ లో పెడుతుంది. అమ్మా 8333 రూపాయలతో ప్రతి నెల ఏమైనా కుటుంబాన్ని సమానించుకోవచ్చా? ఓ పర్వాలేదు సమానవచ్చా? అట్లయితే నెలకి 8000 ఉన్నాయి వాళ్ళ 5 సంవత్సరాలకి 2000 చాలదా? అవునమ్మా? అయితే ఆ 2000తో మనం బోర్లు వేపించుకునే కదేలా, ఇంటికి ఒక్కలా వేపించుకునే కదేలా,
రోడ్లో పిచ్చుకునే వేయలేదు 2000 కనీసం బాత్రూమ్ లో నీళ్ళు 2 బకెట్లు కూడా రావు. అవునా కదమ్మా? 5 ఏళ్ళు ఒక్కొక్కటే వస్తుందా? 5 ఏళ్ళు ఒక్కొక్కటే వస్తే 2000 రాదా? పోతే మనకు బీవీ కట్ట కూడా రాదు. అవునా కదా? అబ్బా, ఇన్ని ఏళ్ళకి బాగా ఆలోచన చేస్తా ఉన్నారమ్మా. మీకు కూడా తెలివి చాలా దేవుడు ఇచ్చి ఇన్ని ఏళ్ళకి ఆలోచన చేస్తున్నారు పొలంనేరులో. అమ్మా అమ్మా, ఈసారి 2 ఎమ్మెల్యేలు 2000 పంచినా గెలిచేది కాంగ్రెస్, 3000 పంచినా గెలిచేది కాంగ్రెస్, 5000 పంచినా గెలిచేది కాంగ్రెస్. అమ్మా, అందరూ ఒకసారి ఇక్కడ ఎవరెవరు కాంగ్రెస్ కు ఓటేస్తారో దయచేస్తలే ఒకేసారి చేయొద్దమ్మా. అన్నా ఒక్కసారి అన్నా దయచేసి ఇక్కడ ఉండేవాళ్ళన్నా చేయొద్దన్నా. ఎవరెవరు కాంగ్రెస్ కోటేస్తారు? కాంగ్రెస్ కోటేస్తారా? 2000 మొగం చూడరా? కాంగ్రెస్ కోటేస్తారా? అవునమ్మా? అమ్మా, ఈ రోజు చెప్తాను ఇనుకోండి తల్లి, మన పొలంనేరుకి మంచి రోజులు వచ్చినాయి. 2000 రూపాయలు అందరూ తీసుపెట్టుకోండి. అలాగే తీసుకోకుండా పోయారు. 2500 ఇచ్చినా తీసుకోండి అమ్మా. నా గురించే మీకు 2000 వస్తాను, లేకపోతే 500తో. లాస్ట్ టైం 500 కదా, ఈసారి మీరు 5000 కూడా తెచ్చేస్తారేమని డౌట్ ఉంది ఎమ్మెల్యేలకి. అర్థమైనా లేదా? నేను అన్నంత పని చేస్తాననేది వాళ్ళకి తెలుసు. అందుకేమా ఈ రోజు దయచేసి 2500 రూపాయలు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ కూడా పంచుతూ ఉన్నారు. ఆల్రెడీ అంత ఓపెన్ స్టేట్మెంట్ అమ్మా, అందరికీ తెలిసిన విషయం నేను తెలియదు. అబద్ధమమ్మా. ఈ రోజు రాత్రి అందరూ డబ్బులు తీసుకోండా. ఓటు దేనికి వస్తారమ్మా? అందుకే నేను హలో అమ్మా, ఇందాక చెప్పినాను అందరూ ఊర్లో డబ్బులు పంచుతూ ఉన్నారు. అది 500, 1000, 2000, 3000. ఈరోజు రాత్రి అందరూ డబ్బులంతా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసేదానికి సిద్ధమైపోండి. ఈరోజు 2000తో వీళ్ళు కొనేదానికి కుదరదు, 2500తో కొనేదానికి కుదరదు. అది ఆ 2500 రూపాయలు నన్ను చూసి పెంచినారు మన వాళ్ళు. 500తో కొనేద్దామనుకున్నారు. ఈసారి నల్లగొట్లపల్లి శివశంకర్ వచ్చినాడు. 2000తో జనాలతో కొనేకయ్యలేదు, 2500కి జనాలను కొనేకయ్యలేదు. ఈ నల్లగొట్లపల్లి శివశంకర్ అన్నంత పని చేస్తాడని ఇప్పుడు ఏమేమి పంచుతారో పంచుని చెప్పి గమ్మునుండా. ఎందుకంటే మైక్ ఎక్కడ? హలో, ఆ 2000, 2500 మీకు అందకపోతే బాగుండదని ఫస్ట్ అదంతా కలెక్ట్ చేసుకోనమ్మా. ఎంత దుడ్డు పంచినా ఈరోజు మొత్తం దుడ్డు తీసుకోండి. ఈరోజు 2500 రూపాయలకు మార్కెట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుండి సైలెంట్ అయిపోతే 20 కోట్లు ఇస్తామండ్రి, 20 కోట్లు ఇస్తామండ్రి అమ్మా. ఎన్ని ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆపేదానికి కొనేదానికి ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు పుట్టిందా. కాబట్టి తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఇచ్చే డబ్బులంతా తీసుకొని ఓటు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అమ్మా. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వ అధికారులు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. 2 ఎమ్మెల్యేలు, ఒకరు మినిస్టరు, ఒకరు ఎమ్మెల్యే. ఈ 2 ఎమ్మెల్యేలు ఇంకా ఏ పని జరగలేదు. కనీసం గుడికి నీళ్లు, వ్యవసాయము మొత్తం గుడ్డు గోడ అందుకోవాల్సిన పరిస్థితికి వచ్చినాం. 2 ఏళ్ళతో 5 ఏళ్ళు మనం ఏం చేసేకైతుందన్నా? 2000 ఆలోచించండి. 2 ఏళ్ళతో 5 సంవత్సరాలు ఏం చేసేకైతుంది? తప్పకుండా మీరందరిలో ఆలోచన మొదలైంది. మీరందరూ కలిసి మొత్తం 2000 కానీ, 500 కానీ, 2500 కానీ, 3000 కానీ, 4000 ఇచ్చిన వద్దనొద్దని తీసుకోండి. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి.
ఈసారి ఎవరిని పెంచినా ఏం చేసినా దాదాపు 40,000 ఓట్లు 40,000 ఓట్లతో గెలిచే విధంగా జనాలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ పార్టీలకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు జనాలంతా కూడా. తప్పకుండా తల్లి ఈరోజు రాత్రికే ఆల్రెడీ అన్ని ఊళ్ళో స్టార్ట్ అయింది. మొత్తం దుడ్లంతా తీసుపెట్టుకోండి. డైరెక్ట్ కాంగ్రెస్ కు గుర్తయింది, కాంగ్రెస్ కొట్టేయండి. ఈసారి అభివృద్ధి అంటే ఏమని చెప్పి చూపిస్తాం. 2,000 కావాలన్నా 2,400 కోట్లు కావాలమ్మా. 2,000 కావాలన్నా 2,400 కోట్లు కావాలన్నా. 2,400 కోట్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఈ తర నీతి నిజాయితీగా నిలబడినటువంటి ఇట్లా బిడ్డకి రైతు బిడ్డకు ఓటేయాల. అప్పుడు వస్తుంది 2,400 కోట్లు మీ ఇంటికో. తప్పకుండా ఈసారి 2,400 కోట్లు మనకు కావాలా. ఈ 2,000తో మనకు అనవసరం. కాబట్టి తప్పకుండా 2,400 కోట్లు అభివృద్ధి అని చెప్పి నేను చూపిస్తాను. గత 5 సంవత్సరాలు ఇంకా ఈ పాలకుల వల్ల పాలిచ్చేదే చేత రాలేదు. ఎందుకంటే రైతు కష్టం తెలియదు, ఒక కూలీ కష్టం తెలియదు, కష్టం తెలియదు, నష్టం తెలియదు. వీళ్ళకి కుబేరులాగా 1,000 ఎకరాలు సంపాదించుకున్నారు కానీ ఏది అభివృద్ధి చేసింది లేదు. లాస్ట్ టైం దోచుకున్న దొంగ సొత్తు ఈసారి 2,000 పనిచేసి చిల్లర కాసులో మళ్ళా ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటూ ఉన్నారు వీళ్ళు. తప్పకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎమ్మెల్యేలు కారు. ఈయన ప్రజలందరూ అప్రమత్తమైనారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.